నమస్కారం వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మీ బిడ్డ శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని పోచా బ్రహ్మాందరెడ్డిని మరోసారి ఆశీర్వదించండి కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి జన సునామీని తలపిస్తున్న శిల్పా రవిరెడ్డి ఎన్నికల ప్రచారం 1వ వార్డు నుండి వైసీపీలో చేరిన చిరు వ్యాపారస్తులు వాలంటీర్లపై విషం చిమ్ముతున్న చంద్రబాబు నేటికి అందని పెన్షన్లు ఇబ్బందుల్లో అవాతాతలు దివ్యాంగులు వితంతువులు నంద్యాల పట్టణంలోని 17 మరియు 23 వార్డులలో కౌన్సిలర్ సుబ్బలక్ష్మి రాజలక్ష్మి వార్డు ఇన్ఛార్జీలు సుబ్బరాయుడు పార్థసారథి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి ఎన్నికల ప్రచారం జనసునామీని తలపించేలా వీధుల్లో జన ప్రవాహం తరలివచ్చింది. శిల్పా రవిరెడ్డికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. గజమాలలతో తమ అభిమాన నాయకుడికి ఘనస్వాగతం పలికారు. శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తన హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. మంచి చేసిన తాము మళ్లీ మీ మధ్యకు వచ్చి ధైర్యంగా తమను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నామన్నారు. దుర్మార్గమైన కక్షపూరితమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు పేద నిరుపేదలైన పెన్షన్ పొందే అవ్వాతాతలకు దివ్యాంగులకు వితంతువులకు సకాలంలో పెన్షన్ అందకుండా వాలంటీర్ వ్యవస్థపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అడ్డుకోవడంతో ఇప్పటికీ లబ్ధిదారులైన ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకోక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. ప్రజలకు మంచి చేసేందుకు తాము ముందుకు వస్తే టీడీపీ నాయకులు మాత్రం అభివృద్ధి చేయకపోగా చేస్తున్న మంచి పనులకు అడ్డుపడుతూ కోర్టులకు వెళ్తూ అనేక విధాలుగా అవరోధంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నంద్యాలలో కొన్ని ప్రాంతాలలో కేటాయించిన లేఅవుట్లలో పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా కోర్టులకు వెళ్లి అడ్డుపడ్డారని తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ చదువులు అందించాలన్న సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ విద్యను అమలు చేస్తే అడ్డుకోవడం జరిగిందన్నారు. నంద్యాలలో మెడికల్ కళాశాల నిర్మాణానికి కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని తెలిపారు. ఇలా అనేక చోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. తనపై శిల్పా కుటుంబంపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రానున్న కాలంలో ఆయా వార్డులలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరిస్తానని అభివృద్ధి చేపడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. మాటిచ్చాను చేసి చూపించానని నేడు చెప్పానంటే చేస్తానన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. అత్యధిక మెజార్టీతో విజయాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నెసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తమీం, మురళి, వార్డు ఇన్ఛార్జీలు గోపాల్ రెడ్డి, షేక్ రహమతుల్లా, సోమశేఖర్ రెడ్డి, కిరణ్, కాల్వ నాగరాజు, అనిల్ అమృతరాజ్, జాకిర్ హుసేన్, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, పున్నా శేషయ్య, లక్ష్మీనారాయణ, విజయశేఖర్ రెడ్డి, లోకేష్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యను తీర్చడానికి కూడా మరి మనం ఇక్కడ నిధులు కేటాయించి వర్కులన్నీ కూడా పూర్తి చేశాం. పాత రోజుల్లో విశ్వనగర్ లో నీళ్ల సమస్య విపరీతంగా ఉండేది. నీటి కోసం అర్ధరాత్రి పూట కూడా మీ కౌన్సిలర్ మీ ఇన్ఛార్జ్ ఫోన్లు చేసి మరి ఈ మధ్య కాలంలో ఆ సమస్యని తగ్గించామని చెప్పడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నాను. ఇంకా మనం పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా ఆ బాధ్యతని నెరవేరుస్తాను. విశ్వనగర్ ప్రజలు ఏదైతే మెజార్టీ మాకు ఇస్తూ వస్తున్నారో ఆ మెజార్టీకి తగ్గట్టు పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు గ్రామంలో ఉన్న వార్డులో ఉన్నటువంటి స్కూల్ మీద కూడా గవర్నమెంట్ స్కూల్ మీద కూడా ఖర్చు పెడుతున్నాం. త్రాగునీటి సమస్య అలాగే రోడ్ల కోసం మరో 65 లక్షల రూపాయలని కూడా కేటాయించామని చెప్పడానికి కూడా గర్వపడుతూ ఉన్నాను. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అడుగుతూ వచ్చారు ఇటువంటి బ్రిడ్జ్ మన విశ్వనగర్ లో ఆ థియేటర్ శ్రీరామ్ థియేటర్ పక్కన నుంచి కూడా కావాలి అని చెప్పేసి మీరు అడిగారు. అది కౌన్సిల్ లో పెట్టి తీర్మానం చేసి శాంక్షన్ కూడా చేసినాము అని చెప్పడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నా. దానికి త్వరలోనే మన ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని చెప్పడానికి కూడా మీ అందరికీ గర్వంతో తెలియజేసుకుంటా ఉన్నాను.
మరి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా విశ్వనగర్ లో దాదాపు 5 రోజులు పట్టింది మన వార్డ్ అంతా తిరగడానికి. 5 రోజులు మీకు గుర్తుంటుంది. అక్కడ కుండపోతు వర్షం ఆ రోజు కురిసింది. ఆ వర్షంలో తడుచుకుంటూ మనం విశ్వనగర్ లో తిరిగినటువంటి పరిస్థితి మీకు ఇంకా గుర్తుంటది. నాకైతే బాగా గుర్తు. రాత్రి 9:30, 10 అయినా సరే ఆ వార్డులో తిరుగుతూ మీ అందరి ఇళ్ళకి వచ్చిపోయిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఈ రోజు యా పార్టీ నాయకులు గడప గడపకి తిరిగినారు, యా పార్టీ నాయకులు మీ ఇంటికాడికి వచ్చినారంటే మీకు గుర్తొచ్చేది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తప్పితే వేరే పార్టీ నాయకులు ఎక్కడా కూడా కానరాలేదు. గతంలో కూడా తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఎంత దుర్మార్గమైన పరిపాలన వాళ్ళు చేసినారంటే కేవలం 2017, 2019 మధ్యలో మన వాళ్ళని 53 మంది మీద కేసులు పెట్టి జైలుకు పంపించినారు. ఇక్కడ కూడా మన సుబ్బరాయుడనని ఆ రోజు జైలుకి పంపించినారు. ఈయన చేసిన పాపం ఏందో తెలుసా? కౌన్సిలర్ గా రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టడమే ఈయన చేసినటువంటి పాపం. ఆ కౌన్సిలర్ గా అక్కడికి రావడమే ఆయన చేసినటువంటి పాపం లాగా ఈయన మీద SC, ST కేసులు పెట్టి ఆలగడ్డ సబ్ జైలుకి పంపించడం నిజంగా ఎంత దుర్మార్గమైన పరిపాలనగా మీరు ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఒక దుర్మార్గమైన పని చేసినాడు. ఇక్కడ ఉన్నారు అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, వితంతు అక్కా చెల్లెమ్మలు ఉన్నారు. అలాగే వికలాంగుల సోదరి మనులు మీకు పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. 1వ తేదీ వచ్చింది వెంటనే పెన్షన్ వచ్చిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు జగనన్న ప్రభుత్వంలో 1వ తేదీ వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు 2వ తేదీ వచ్చినా సరే పెన్షన్ ఎందుకు రాలేదో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసినారు. వాలంటీర్లు అంట ఇంటికాడికి వచ్చే పెన్షన్ ఇవ్వకూడదంట. వాలంటీర్లు ఇంటికాడికి వచ్చే పెన్షన్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు. మీరు మళ్ళీ పాత రోజుల్లాగా ఆఫీసుల కాడికి పోయి పెన్షన్ తీసుకోవాలంట. ఎంత దుర్మార్గమైన చర్యనో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మా అవ్వ తాతల్ని, మా అక్క చెల్లెమ్మల్ని అడుగుతూ ఉన్నా. సింగనమలలో ఒక లారీ డ్రైవర్ కి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత మన పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక సాధారణ వ్యక్తి, ఒక లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రామాంజనేయులు గారికి టికెట్ ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? లారీ డ్రైవర్ కంట ఎమ్మెల్యే టికెట్ అంట అని చెప్పేసి ఎగతాళి చేస్తాడు. అంటే పేదవాళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదా? పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదా? ఈ రోజు వలస కూలీగా వెళ్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి కూడా తెలియజేసుకోవడానికి గర్వపడుతున్నాం. మన 23వ వార్డులో సంక్షేమము, అభివృద్ధి రెండు జరిగాయి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా మనకు 25,36,10,040 రూపాయలు మనకు మన వార్డు ప్రజలకు అర్హులైన వారికి అందజేయడం జరిగింది. మరి ఇందులో ప్రతి నెల పెన్షన్ తీసుకునే వాళ్ళు 671 మంది ఉన్నారు. అందులో డిఎంహెచ్ఓ పెన్షన్స్ అంటే వికలాంగుల పెన్షన్స్ 3 ఉన్నారు, 5 మందికి ఇస్తున్నాము. అలాగే డయాలసిస్ పేషెంట్స్ కి 1 ఉన్నారు, వారికి 10,000 ఇస్తున్నాము. వీటితో పాటు మన 23వ వార్డులో టిక్కో గృహాలు 196 మందికి పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినవి కూడా 140 మంది అర్హులైన వారికి ఇవ్వటం జరిగింది. ఇలా సంక్షేమం జరిగింది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. అలాగే ఈ 23వ వార్డులో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం నించున్న ఈ వాటర్ ట్యాంక్ దగ్గర రోడ్డు వెడల్పు చేయడము, అలాగే సీసీ డ్రైవ్ వేయడం జరిగింది. ఇక ముందు పొట్టి శ్రీరాములు స్కూల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 స్కూళ్లు ఉన్నాయి. రెండింటికి 16 చొప్పున 32 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అభివృద్ధి నాడు నేడు కార్యక్రమం కింద. అలాగే టాగర్ స్కూల్ కూడా 16 లక్షల రూపాయలు ఇచ్చి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేశారు. ఇక గడప గడపకు వచ్చిన నిధుల ద్వారా 6 కల్వర్ట్లను
3 రోడ్లను 2 డ్రైన్లు వేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు గడప గడప కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము మంచినీళ్ళ బావి దగ్గర నుంచి కూడా పైప్ లైన్ వేసి 25 కుళాయిలు వేయడం జరిగింది. అలాగే వీటితో పాటు ఇంకా మనకు ఉచిత సేవా కార్యక్రమాలు కూడా మన వార్డుకు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన శిల్పా కుటుంబం నుంచి ఇచ్చే ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి వాటర్ ట్యాంక్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. అలాగే హిందూ శ్మశాన వాటికలో వర్షం వస్తే నీళ్లు నించుంటున్నాయని ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని అడగంగానే 130 ట్రిప్పర్ల మట్టిని సొంత నిధుల ద్వారా ఉచితంగా పంపించారు మన నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అలాగే మన నంద్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ కోసము 2-3 సార్లు కోర్టు మెట్లెక్కి కూడా మనం సాధించుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మంచినీటి వ్యవస్థ నంద్యాల ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అమృత్ స్కీమ్ పద్ధతి ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీటి ఇబ్బందులను కూడా తీర్చడం జరిగింది. కావున ఇన్ని మంచి పనులు చేసి మన వాటిని ఇంత అభివృద్ధి చేసిన మన నంద్యాల ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న మా 23వ వార్డు ప్రజలందరి తరఫున కూడా మేము అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా ఏ పని ఉన్నా కూడా ఏ అవసరం లేకుండా మాది కూడా అవసరం లేకుండా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన తలుపు తట్టి అడిగితే ఏదైనా కాదనే వాడు కాదు, అంత మంచి వ్యక్తి. ఇవన్నీ మీరు గ్రహించి మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ గారిని మరియు మన సీఎం జగన్మోహన్ గారిని గెలిపించుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ రోడ్డు వెడల్పు చేయడానికి చాలా కష్టపడ్డాము 3 నెలలు. ఈ రోడ్డు వెడల్పు చేసిన తర్వాత మన చుట్టూ ఈ వెనక భాగంలో ఈ సందులోంచి ఒక 1000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కారు రాని పరిస్థితి కూడా ఉంది. సంక్షేమ పథకాల రూపంలో మన వార్డుకు 26 కోట్ల రూపాయలు వచ్చినాయి మన ప్రజలందరికీ. అభివృద్ధి పరంగా చూసుకుంటే 3 స్కూళ్లకు 45 లక్షల రూపాయలు ప్లస్ మొత్తము రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కల్వర్ట్లు కానీ ఇవన్నీ మొత్తం చూసి 90 లక్షల రూపాయల వరకు జరుగుతుంది మన వార్డులో. ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి, నంద్యాల అభివృద్ధికి మరోసారి ఓటేయాలని, రాష్ట్రంలో జగనన్న పాలన కొనసాగాలంటే, నంద్యాల అభివృద్ధి సాధించాలంటే మే నెల 17వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మీ అందరి చల్లని దీవెనలు, ఆశీర్వాదాలు తమపై ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం దిబ్బగుండ్ల గ్రామంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అడుగడుగున గ్రామ ప్రజలు శిల్పా రవిరెడ్డికి నీరాజనాలు పలుకుతూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 3 సంవత్సరాల్లో దీబగుంట్ల గ్రామంలో 10 కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని గర్వంగా చెబుతున్నామన్నారు. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైన వారికి 29 కోట్ల మేర నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని చెప్పారు. కేవలం ఈ స్వల్ప వ్యవధిలోనే ఇంత అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు. నంద్యాల నియోజకవర్గానికి వస్తే నంద్యాల జిల్లాగా మార్పు చేయడం, మెడికల్ కళాశాల, 500 పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, 100 కోట్లతో రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం, నేషనల్ హైవే, కళాశాలలు, పాఠశాలలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు, సచివాలయాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి చేశామని గర్వంగా చెబుతున్నామన్నారు. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని, అలాగే టీడీపీ అధికారంలో చెప్పుకోదగ్గ సంక్షేమ పథకం ఏదైనా ఉందా అంటే ఏది గుర్తుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఎన్ని పథకాలను అమలు చేశారో, వాటి ద్వారా ప్రజలు ఎంత మేర మేలులను పొందారో ప్రజలే చెబుతారన్నారు. అలాగే నంద్యాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న సీనియర్ నాయకుడు తాను 15 సంవత్సరాల కాలంలో నంద్యాలకు ఏమి చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. జగనన్న సీఎం కావాలంటే నంద్యాలలో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రగతికి అడ్డుకట్ట వేసే టీడీపీ నాయకులకు రానున్న ఎన్నికల్లో సరైన జవాబును మీ ఓటు ద్వారా చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రహ్లాద్ రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు పిపి మధుసూదన్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, చిన్న,
గ్రామ వైసీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడా కాదా అని తెలుసుకోవాలంటే అవతల ఆయన మీద పోటీ చేయడానికి వస్తున్న పార్టీల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పనిచేయకపోయింటే ఈ రోజు తెలుగుదేశం ఒంటరిగా రావచ్చు, కానీ ఒంటరిగా వస్తున్నారా? రావడంలా. ఎవరెవరిని వెంట పెట్టుకొని వస్తున్నారు? జనసేనని వెంట పెట్టుకొని వస్తున్నారు, బీజేపీని వెంట పెట్టుకొని వస్తున్నారు, కాంగ్రెస్ ని, సిపిఐ, సిపిఐ అందరు కలిసి కట్టుగా ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఏమని కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అంతమొందించాలంట. ఈ రోజు ఇంటికాడికి వాలంటీర్ వచ్చేసి పెన్షన్ ఇస్తున్నాడు, ఇంటికాడికి రేషన్ ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే మీకు గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఈ రోజు ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకు గుర్తు వచ్చేదల్లా కేవలం వెన్నుపోటు రాజకీయాలు మాత్రమే గుర్తొస్తాయి. లేకపోతే మా అక్క చెల్లెమ్మల్ని మోసం చేయడానికి పసుపు కుంకుమ మాత్రమే గుర్తుకొస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు, ఒక్క పథకం కూడా గుర్తు రావడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారనేది స్పష్టంగా కనపడుతోంది. ఈ రోజు జగనన్న కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. మరి 5 సంవత్సరాల్లో మనం 2 సంవత్సరాలు కరోనాలో ఇబ్బంది పడ్డాం. అంటే మనకున్నది 3 సంవత్సరాలు మాత్రమే. మరి 3 సంవత్సరాలలో ఎన్నో మంచి కార్యక్రమాలు మన నంద్యాల నియోజకవర్గంలో మనం చేసుకోగలిగాం. ఎన్నో ఈరోజు నంద్యాలని జిల్లా చేసుకున్నాం, నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నంద్యాలకి 500 పడకల ఆసుపత్రి నిర్మించుకుంటున్నాం, నంద్యాలకి రేపు 100 కోట్ల రూపాయలతోటి కలెక్టరేట్ భవనాన్ని నిర్మించుకోబోతున్నాం, నంద్యాలకి కొత్తగా హైదరాబాద్ వరకు కొత్త నేషనల్ హైవేని తీసుకొచ్చుకున్నాం, నంద్యాల నుంచి జమ్మలవాడ వరకు కొత్త హైవేని శాంక్షన్ చేయించుకోగలిగినాం. మరి ఇన్ని మంచి పనులు 3 సంవత్సరాల్లో మనం చేసుకుంటే కాలేజీలు కట్టినాం, స్కూళ్లు కట్టినాం, నాడు నేడులో ప్రతి ఒక్క స్కూల్ ని బంగారంగా తయారు చేసినాం, రోడ్లు వేసినాం, కాలువలు వేసినాం, రైతు భరోసా కేంద్రాలు కట్టినాం, సచివాలయాలు నిర్మించినాం, హెల్త్ సెంటర్లు నిర్మించినాం. ఇవన్నీ కూడా మనం 3 సంవత్సరాలు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకు గుర్తొచ్చే పనులు ఏమన్నా కనపడుతున్నాయా? ఈ రోజు మన ప్రత్యర్థి వచ్చేసి ఫారూక్ గారు. ఫారూక్ గారి హయాంలో మీకు కనపడిన అభివృద్ధి ఏమన్నా కనపడుతుందా? ఫారూక్ గారు మన ఊరికి ఏమన్నా చేసినారా? ఎప్పుడైనా కనపడినారా? ఈ 5 సంవత్సరాల్లో కానివ్వండి, లేకపోతే లాస్ట్ 20 సంవత్సరాల్లో కానీ ఎప్పుడైనా ఈ గ్రామానికి ఏమైనా చేసినట్టు మీకు గుర్తుందా? మరి ఈ రోజు ఆ పెద్ద ఆయన 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసినాడు, 2 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసినా ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుండిపోయే పథకాలు కూడా కనపడడం లేదు. కానీ మనం వచ్చిన తర్వాత మనం ఈ 3 సంవత్సరాల్లోనే ఎన్నో పథకాల గురించి మనం మాట్లాడుతున్నాం, మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, లేకపోతే నాకు కావచ్చు, మనకు వచ్చిన అవకాశం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఈ 3 సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేసి ఈ రోజు ప్రజలకి చేరువైనాం. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఒకటే, మన ఆంధ్ర రాష్ట్రం ప్రగతి వైపు పయనిస్తుంది. ఈ ప్రగతి వైపు పయనించే దాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని నుంచి కాపాడాల్సిందే కేవలం ఇక్కడున్న ప్రజలు మాత్రమే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పొత్తుల్ని నమ్ముకున్నాడు, పక్క పార్టీ నాయకుల్ని నమ్ముకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మేము కానివ్వండి, నమ్ముకుంది కేవలం ప్రజల్ని, ఆ భగవంతుడిని మాత్రమే నమ్ముకొని ఈ ఎలక్షన్ లోకి వెళ్తున్నాం. మమ్మల్ని గతంలో మీరు అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి అసెంబ్లీకి పంపించినారు, మీ బిడ్డలాగా ఆశీర్వదించి పంపించినారు, ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా మీరు ఆదరించి అసెంబ్లీకి పంపించినటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి జరిగింది. మరి నేను ఇంకొక అవకాశం కోసం కోరుకుంటున్నాను, అలాగే జగనన్న కోసం ఇంకొక అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రేపొద్దున ఎంపీ గారుగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా మీ అందరికి కూడా తెలుసు. మరి మేమిద్దరం గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఇందాక కోరుకున్నట్టుగా గతంలో మనం ఆల్మోస్ట్ 2000 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరి ఈసారి 2000కి పైచిలుకు మెజార్టీ తీసుకురావాలి, దాన్ని ఆశీర్వదించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.
నంద్యాల పట్టణం 1వ వార్డు నుండి ఎంసీ మధు ఆధ్వర్యంలో పెద్ద మాతంగి జంబులయ్య, అనిత, సురేష్, ప్రసాద్, శ్రీను, రవి, రమణ, కృష్ణ, మద్దయ్య కుటుంబ సభ్యులు, మిత్రులు, చిరు వ్యాపారస్తులైన వీరందరూ స్వచ్ఛందంగా మంగళవారం మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని ఎన్నికల్లో బలపరిచి ఆశీర్వదించాలని, విజయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారస్తులు నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి, అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఆకర్షితులైన వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వీరందరికీ తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఏదైనా మరి చెప్పుల వర్కర్స్, అదేవిధంగా మాదిగా చిరు వ్యాపారుల సంఘం, ఈ రెండు పైన ఎలక్షన్లో కూడా మాకు పూర్తి మద్దతు ఇచ్చారు. తర్వాత ఎలక్షన్స్ లో కొంత కారణాల వల్ల మద్దతు ఇవ్వలేకపోయినారు. మరి ఈరోజు తిరిగి వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగనన్న చేసే సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆకర్షితులు చేరుతున్నామని చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో ఎవరి ప్రమేయం లేకుండా, కనీసం ఎవరికి చెప్పకుండా వాళ్ళ కొద్ది వాళ్ళే వచ్చి ఎవరు చేరుతున్నందుకు, అది కూడా పూర్తి మద్దతు మాకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు రుణపడి ఉంటామని చెప్పి సోదరుగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీకు కావాల్సిన బంధువులు, మీకు కావాల్సిన స్టేట్ ప్లేస్లు కూడా చెప్పి మన ఓటు కంపల్సరీ వైఎస్ఆర్సీపీ గుర్తు ప్రారంభించు వేయాలి, వేయించాలని చెప్పి మనవి చేస్తూ, ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్ లో రవిచంద్ర కిషోర్ రెడ్డిని, అదేవిధంగా పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీకు తప్ప కృషి చేయాలని, అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ముఖ్యంగా మొన్న ఈ మధ్య సంఘం కూడా ఏర్పాటు చేసి చిరు వ్యాపారుల సంఘం, మాదిరి చిరు వ్యాపారుల సంఘానికి వడ్డీ రేటు రాయితీలు ఇచ్చిన అందరూ బాగా కట్టినారు. అందులో చెప్పుల వర్కర్స్ సంబంధించి మీరు కష్టం చేసుకునేవాళ్ళు, పొద్దున్న లేచి పని చేసుకునేవాళ్ళు, మీకు ఏదైనా కానీ కూడా అది ఇంతకుముందు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నామో అదే మద్దతు కొనసాగిస్తాం మా కుటుంబం తరఫున. అదేవిధంగా మీరు కూడా మరి ఇంతకుముందు మాకు ఏ విధంగా చేశారో అదేవిధంగా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయమని, మీకు కావాల్సినటువంటి అందరినీ కూడా చెప్పి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయించమని, అదేవిధంగా కొన్ని ప్లాట్ కూడా అడుగుతున్నారు, తప్పకుండా సహాయం చేస్తాం. అదేవిధంగా మరి ఈ యొక్క వడ్డీ లేని రుణాలు కూడా అడుగుతున్నారు, మరి ఎంతవరకు వీలైతే అంతవరకు సాయం చేస్తాం. మరి ఏదేమైనా నేను ఒకటే మీకు మనవి చేస్తున్నా, ఏదైనా ఎలక్షన్స్ కాబట్టి కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పలేము. ఎలక్షన్స్ తర్వాత మీరు మాట్లాడి మీకున్నటువంటి ఈ యొక్క కష్టాలను, ఇబ్బందులను అధిగమించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. మీకు అండగా పూర్తి అండదండలు అందిస్తాం, మీకు అండగా నిలబడతాం. ముఖ్యంగా ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు ఆఫీసులై పార్టీలో చేరుతున్నారు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నిస్వార్థ సేవకులైన వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్ముతున్నాడు. వాలంటీర్ల సేవలను పెన్షన్ అందుకుంటున్న అవ్వాతాతలకు, దివ్యాంగులైన అక్కా చెల్లెమ్మలకు, వితంతువులైన అక్కా చెల్లెమ్మలకు అందకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తలుపు తట్టి అందించేవారు. చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గపు చర్యలతో నేడు ఈ అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు పెన్షన్ కోసం అగచాట్లు పడాల్సి వస్తుంది. లబ్ధిదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 4.5 ఏళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రజా నేస్తాలపై కక్ష సాధించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద అవ్వాతాతలకు, దివ్యాంగులకు, వితంతువులకు జరుగుతున్న మేలులను చూసి ఓర్వలేని పచ్చ నాయకులు నిస్వార్థ సేవకులకు అడ్డుపడ్డారు. ప్రజా నేస్తాలైన వాలంటీర్ల సేవలను నిలుపుదల చేయాలని టీడీపీ తన అనుబంధ సంస్థతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఇకపై పింఛను అందుకుంటున్న లబ్ధిదారులంతా నేటి నుండి సచివాలయ కార్యాలయంలో క్యూలో నిలుచొని పింఛన్ పొందవలసి వస్తుంది.
ఇదంతా వైఎస్ఆర్సీపీకి మంచి పేరు వస్తుందని టీడీపీ వారు చేసిన చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. నాడు రేషన్ కార్డులు పింఛన్లు పొందాలంటే జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి వచ్చేది. అంతేకాకుండా కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక జగనన్న ఈ కష్టాలకు చెక్ పెట్టి అన్ని పారదర్శకంగా కులమత రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే ప్రజా సేవలను అందించేందుకు సచివాలయాలను వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. దీంతో అన్ని సేవలను ఉచితంగా ఇంటి ముంగిటకే సమీపంలోని సచివాలయం ద్వారా పొందే వీలును కల్పించారు. ప్రజా నేస్తాలపై ఇలా విషం చిమ్మడం ఎంతైనా సరికాదు. మేము అవుటి వాళ్ళం సార్. 1వ తేదీ 5 గంటలకే 6 గంటలకే మాకు పింఛన్ వస్తుండే. ఇప్పుడు ఈ చంద్రబాబు పాలనలో 200కు చెట్టకాడ స్కూళ్ళ కాడ ఉండి పడిగా కాస్త కూడా టైం అయిపోయింది. మదనపురి టైం అయిపోయింది. 2-3 రోజులకు ఇస్తుంది. ఇప్పుడు గంటకు వచ్చి లేటు మాకు ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వం దేవుని లాంటిది. చంద్రబాబు పాలన శ్మశాన పాలన. చంద్రబాబు ఏదో ధోకా మాట చెప్పి ఇంకా వారికి ఓట్లు పడకుండా చేసుకున్నాడు. చేసే కొద్దిగా ఓట్లు కూడా వారికి పడవు. ఎన్టీ రామారావు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నేను ఎన్టీ రామారావు చంపా, వెన్నపోటు వరుసగా హరికృష్ణకు బాలకృష్ణకు అందరికీ శ్మశానంలో కలిగినారు. అట్లాంటి నా కొడుకు ఓటే సమయం. జగన్ దేవుడితో సమానం. ఇన్ని ఎమ్మెల్యేలను చూసినాము. రవిచంద్ర కిషోర్ లాంటి మనిషిని ఇంతవరకు చూడలే. ఇదే ఫారూక్ ఉన్నప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ముఖం చూస్తుంటే ఇప్పుడు వారానికి ఒకసారి టాటా బయటకు తిరిగి ఆయన దేవుడే. మాకు పింఛన్లు దేవుని లెక్క వచ్చి కొట్టినా అవుటి వాళ్ళం ఇంట్లోకి వచ్చి ఇచ్చిపోతుంది. టీ కూడా తాగమంటే తాగ. బంగారు ప్రభుత్వమే కావాలా. జగన్ ప్రభుత్వం రావాలా. జగన్ ఉన్నంత వరకు జగన్కే. మా హోటల్లో వాళ్ళకి ఎంతో బాగుంటుండే. ఇది ఇంటికాడికి తెచ్చిస్తుండే పాపం. తెల్లవారుటాలకు తెచ్చిస్తున్నా ఇవ్వలేదు మాకు. ఇంతకుముందు పోయి ఆడ కౌన్సిలర్ ఇంటికాడ పోయి పడి వస్తుంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు దాకా కూడా ఆ పుస్తకాలు పెడితే అవి సీరియల్ పెట్టాలా. మళ్ళీ అక్కడ అది ఎప్పుడు వస్తాయో. ఇప్పుడు తన వాళ్లకు ఇస్తుంటారు, తెల్లని వాళ్ళకు కింద పడేస్తుంటారు బుక్కులు. పింఛన్ తెచ్చుకుంటారు. ఇక్కడికి తెచ్చిస్తుంటారు. మేము గుడ్డలకు వికలాంగులకు మేలు కదా మా గుడ్డలకు. నేను నడచలేను. అడిగిపోవాలంటే కట్టే కావాలి నాకు. మొక్కలు మాకు ఇంటికాడ తెచ్చిస్తే మేలు కదా. మరి అటువంటిది వాళ్ళు కోట్లలో వేసి నాశనం చేస్తున్నారు. మాకు ఆరోగ్యం బాగాలేదు సార్. కాళ్ళు విరిగిపోయి ఏం చేసి చేతగలేదు సార్. వాళ్ళటంలో వెతికేసి మేము ఎక్కడ పోవాలి సార్. మా పింఛన్ లేకుండా చేసినారు. మా పరిస్థితి ఎట్లుంది సార్. ఇన్నాళ్ళు ఇక్కడ ఇంత ముందు లేరు కదా సార్. ఇప్పుడు లేనిపోని అని పెట్టినారు. వాళ్ళతో ఇన్నాళ్ళు కరోనా టైంలో అప్పుడు వచ్చినప్పుడు ఆపరేట్ చేయకుండా ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏం సార్. కరోనా టైంలో ఇంటింటికి వచ్చి సేవ చేసిపోయాను సార్. ఇప్పుడు ఈ టైంలో మాకు లేకుండా చేయడం పరిస్థితి. ఓలెటర్ లేకుండా మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నోసారి ఈ విధంగా చేస్తున్నారు. మీరు ఇంటింటికి వచ్చి ఇచ్చారా? ఇంటింటికి మొత్తం ఇప్పుడు 1వ తేదీ వచ్చింది. ఈ రోజు పరిస్థితి ఏమి మీకు? ఈ రోజు మా పరిస్థితి ఏం లేదు సార్. మాకు టాబ్లెట్స్ కూడా లేవు సార్. రోజు వచ్చే తీసుకురావాలి అవసరం. మా పరిస్థితి ఎట్లుంది సార్. మేము లేలేము. మా పరిస్థితి ఎట్లుంది. సచివాలయంలో ఎందుకమ్మా? ఎప్పుడు ప్రతి నెల 1వ తారీఖు మీరు ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారు కదా. అందువల్ల మేము సెల్లు అవన్నీ ఆఫీస్లో వేయాల్సి వచ్చింది. అందుకోసమని కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తామనే ఉద్దేశంతో వచ్చి మీకు చెప్తున్నాం. ఏం తెలుగుదేశం పార్టీ అమ్మా తల్లి? ప్రజలను ఇబ్బంది పెట్టే పార్టీ. లక్షణంగా మీరు 1వ తారీఖు తెచ్చి ఇంటి దగ్గర తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో మేము గంటలు రామకృష్ణ బడిలో పోయి కూర్చొని మధ్యాహ్నం వరకు వంట లేకుండా టిఫిన్ లేకుండా ఏం లేకుండా పిల్లలు పట్టుకోకుండా ఆడ కూర్చొని పడిగాపులు కాదు పెన్షన్ తెచ్చుకున్నట్టు. మళ్ళీ అదే పరిస్థితి మాకు తెస్తారా ఏంటి? మాకొద్దు తల్లి ఆ ప్రభుత్వం, మాకొద్దు. జగనన్న గెలవాలి, మళ్ళీ ఆయననే రావాలి. మాకు ఇదే పెన్షన్ ఇంటి దగ్గరికే రావాలా. సచివాలయం మీ వాలంటీర్ వ్యవస్థ మాకు కావాలి. జగనన్న పాలన మాకు కావాలి. తెలుగుదేశం పార్టీ అయితే మాకు వద్దే వద్దు. साहब अंदर अच्छा बुरा करता है जगनन्ना। पिंचना गिंचना सब घरांगने लग देता है जगनन्ना।
वालिंडराम भी अच्छा पूछ करती हैं। हाँ हम लोग चंद्रबाबू नायडू वालिंडराम को ओतड़ी करता है, ओतड़ी नहीं करता, हम लोग को अच्छा देखते हैं। हाँ वो भी बातें करता है वो चंद्रबाबू नायडू, हम लोग को जगनन्ना जाना। हाँ जी वो ये बोले तो हम नहीं सुनते, हम लोग पूछते जगनन्ना जाना, हम लोग घर आंगने वालिंडमा जाना, वालिंडमा को नहीं बोलना चंद्रबाबू नायडू ओतड़ी नहीं करना। हमें इतनी दूर जाकर पिंचना ला ले सकते नहीं, हम लोग घर आंगने जाकर देना। हाँ हम क्या रखे तो पिंचना हमें क्यों ला लेना, इतने दिन जगनन्ना क्यों देता है कि वैसा देना, हम लोग कप्पू भी अंदे ఆడ మామూలుగా పోయి పడికాపులకు వచ్చి 3 రోజులకు 4 రోజులకు పెన్షన్ తెచ్చుకుంటుంటే ఇప్పుడు వాలంటీర్లు పొద్దున్నే వచ్చి మాకు ఇల్లు లేపి ఇచ్చంటారు డబ్బులు. అట్లాంటి మళ్ళీ చంద్రబాబు ఏదో కమిషన్ అది ఎన్నికల కమిషనర్ కి ఏదో ఇచ్చినాడని అది బంద్ చేసి ఇప్పుడు ఏదో సత్యాలయానికి పోవాలని అంటున్నారు. ఆడ ఎండకు గాలికి నిలబడి వస్తుంది, మళ్ళా పాత బాధలే మాకు ఇదైతున్నాయి. ఆయన బాగుండే మాకు ఆ వాలంటీర్లతో ఆయనతో మాకు మంచి జరిగింది. పుట్టిన కొడుకు కూడా 50 రూపాయలు ఇవ్వకున్నాడు. నెల వచ్చే తరగల మాకు 3000 మాకు వచ్చండాయి. అట్లాంటి రాకుండా అడ్డపడుతున్నాడు అతను. ఏందో అది ప్రతిదానికి అడ్డపడుతున్నాడు. ప్రజలకు ఇల్లు ఇచ్చేంటే కూడా వాళ్ళకు కూడా ఇల్లు వద్దు, వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి చెంటు ఇల్లు లేడానికి ఒక చెట్టు తరం ఇచ్చిన బ్రహ్మాండమే కదా. మాకు మంచి చేస్తున్నాడు జగన్ కాబట్టి మేము జగన్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము కార్యకర్తలుగా తిరుగుతాం, నెలకరిమడి తిరుగుతాం. ఎంతమంది ఈ చంద్రబాబు ఎంతమంది వచ్చినా కట్టుకొని వచ్చినా మమ్మల్ని ఏం చేసుకోలేడు. ఆయన మాకు ఉన్నంత వరకు ఆయనే మాకు ఆపు. మా తరఫున కూడా ఇంకా కొంతమంది ఓటుపైనే నేర్పిస్తాం. జగన్ గారు నెక్స్ట్ మీరు గెలిపించాలనుకుంటున్నారు? ఖచ్చితంగా గెలిపిస్తాం ఆ జగన్. అసలు మాకు 3000 వచ్చేటి కూడా ఖర్చు పెట్టి కూడా ప్రజలను దోకపైనే గెలిపిస్తాం జగన్. వార్డు మొత్తం చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ బిడ్డ శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, పోచా బ్రహ్మాందరెడ్డిని మరోసారి ఆశీర్వదించడాన్ని కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. జన సునామీని తలపిస్తున్న శిల్పా రవిరెడ్డి ఎన్నికల ప్రచారం. 1వ వార్డు నుండి వైసీపీలో చేరిన చిరు వ్యాపారస్తులు. వాలంటీర్లపై విషం చిమ్ముతున్న చంద్రబాబు, నేటికి అందని పెన్షన్లు, ఇబ్బందుల్లో అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.